హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తేజ బ్రో, ఇది చూడు. ఇగో మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం? మనమైతే ఇప్పుడు సేవ దగ్గరకు వచ్చేసినాం ఆధార్ కార్డు పట్టుకొని. ఎవరా శ్యామ్ సుందర్? వెళ్తున్నాం, లోపల ఎట్లా ఉంటుంది వ్యవస్థ చూపిస్తాం. ఏమో ఇది 200 రూపాయి మామ. ఇగో మావాడు 500 పెట్టి లాస్ అయ్యింది. కొన్ని ఎన్నో పోతున్నాయి ఇవి ఒక లెక్కన. అవే ఆధార్ కార్డులు పాన్ కార్డులు. మామా సేవకి ఎప్పుడు మామా? ఆధార్ కార్డు కార్డ్ వెరిఫికేషన్. మా వాళ్ళు మిగతా 5 వచ్చేసారు. 1, 2, 3 ఇంకిద్దరు అటు వేరు రిపోర్టింగ్ కి. ఇంకిద్దరు ఈడ, ఇంకొక బాబా ఈడ, ఇంకొక బాబా ఈడ ఉన్నారు. ఇంకో వాటర్ బాటిల్. ఇవి బ్యాను కానీ బయట దొరికితే లెంపుకొని వచ్చినాం. చాలా రద్దు కానీ పాటలు పాడదాం. నడు చలో. ఓకే రెడీ. పాట పాడు బ్రో. పాడతాడు, పాడు. వావా వావా అనాలా? ఓకే. సో గాయ్స్, ఇది రాసేది నేను ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం. అయితే మన టీం మెంబర్ ఫస్ట్ పేరు రాసుకోవాలి, దాని తర్వాత అడ్రస్ రాసుకోవాలి, క్వాలిఫికేషన్ కూడా రాసుకోవాలి. దాని తర్వాత మన టీంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరి పేర్లు రాసుకొని సబ్మిట్ అయితే చేసేసేయాలి. చేతి చేతు అనికిందిరా నాయన. చేతు మామూలు చిన్నగా లేదు పేరు. మనం సేవకు వచ్చే ముందు ఇట్లా అన్ని రాసుకొని ఇయ్యాల. అందరు రాసేసినావా? అయిపోయింది. మన రాసుడు అంటే ఈడే ఓడికి రాయరాదు. ఇక అట్లా ఓకే ఓకే. తండేల్ అతను మా తండేల్ గ్రూప్ మెంబర్. మేమంతా అతను స్టూడెంట్స్. అన్ని వేస్ట్ ఇవన్నీ తెచ్చుకొని. అరే బాపురే, ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ. ఏమన్నా ఎడిటింగ్ లో కావాలంటే DM ఫర్ పేడ్ ఎడిట్స్ DD క్రియేషన్స్ నంబర్కి ఎత్తాడు. మా వాళ్ళు 5 ట్రైన్ లో ఉన్నారు. మా వాడు తిరుపతిలో ఉన్నాడని పెట్టేసి డైరెక్ట్ అట్లుంటది. ఇది చూడ ఒకసారి. అరే ఏదో చిన్న యూట్యూబర్ పై మేము ఇట్లా ఎందుకు నారాజ్ చేస్తావు? సో గాయ్స్, మనం ఫస్ట్ ఏదైతే రాసిందో నేను అది ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఫోటో అనేది దిగాలి. ఎందుకంటే ఐడెంటిఫై కోసం. అయిపోయిందా? అక్కడ చెకింగ్ జరుగుతుంది. మనమా కాదా అని తెలుసుకోవడానికి. అది రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ మామ. అయిపోయింది మామ. ఇప్పుడు ఐడి కార్డులు పట్టుకరా. ఇక 9 అయిపోయింది. మనకి ఇప్పుడు సేవకి వెళ్ళాలి. వెళ్ళిపోవాలి. రైట్ తీసుకురా. మేము అక్కడ కూర్చుంటాం. అందరం స్నానాలు చేసేసుకున్నాం, రెడీ అయిపోయినాం. అయ్యప్ప మామ. హలో. సేవ డ్యూటీ సాయంత్రం. అప్పటిదాకా అన్నం తినేసి కొద్దిగా సెట్ అవుతాం, ఆరామవుతాం. ఏమంటావు మామ? ఎడవుతున్నాం సేవకి. ఇప్పుడు ఎందుకే నీ అన్నం తినడానికి కోరుతుంది. అందరు తెలుసు వ్యవస్థ. హాయ్ సతే, ఈరోజు చూపియాలి నీకు బ్లాగ్లు అసలు. హాయ్. ఫస్ట్ ఫుడ్ లేదు. పొద్దున అదే ఫుడ్ కొట్టుకుందాం ఫస్ట్. రూమ్స్, లాకరు, వీకరు అన్ని అంటే మస్తు గంటలు అయిపోయింది. ఓకే, ఇప్పుడు కరెక్ట్ మనం 10 మంది ఉన్నాము. తిననీకైతే పోతున్నాం. తిన్నాక ఆరామ్ అయిపోయినాక సేవ్ అయిపోయినాక రాత్రి కలుసుకుందాం. అప్పటిదాకా బ్లాగ్ చూసి లైక్ కొట్టుకుంటాం. గోవిందా. హాయ్ చెప్పియో నరేష్ భాయ్. దత్తు
84 అట. ఏమో మన ఎంత ఉండేది మన టోకెన్ నెంబర్ 60. ఓకే ఓకే బాయ్ బాయ్ బాయ్. తిను మామ అప్పటికి తిను కొద్దిగా లేట్ అంతే. బాగుందా? గోవింద గోవింద. ఇది మన బెడ్లు. హాయ్ కన్నా. బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజ43 బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా ఓడోరి, అట్లనే లైక్, కామెంట్, ఇంకా షేర్, సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టేసేయండి. మీ అందరికి సేవ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఫస్ట్ అయితే మనకు సస్తంగా హాల్లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఇన్స్ట్రక్షన్ చెప్తారు, అన్ని ఏవి చేయాలో ఏవి చేయకూడదో. అయితే మనకైతే మొబైల్ అయితే అలౌడ్ ఉండదు, వీడియో అనేది షూట్ చేయలే. ఇప్పుడైతే ఇంటికాడికి వచ్చిన. సో మనకు సేవ అనేది 7 days ఉంటుంది. సో మనకైతే రిపోర్టింగ్ టైం ఇస్తారు. ఆ రిపోర్టింగ్ టైం కన్నా మనం హాఫ్ అన్ అవర్ ముందు మనం సేవ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలా. ఫోన్స్ అయితే లాకర్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. సేవ వాళ్ళ నుంచి ఫ్రీ బస్ అవైలబుల్గా ఉంటుంది. మనం డైలీ పొద్దున బస్సులోనే వెళ్ళొచ్చు. సో గాయస్, సపరేట్ హాల్ అయితే ఉంటుంది. దాంట్లో 150 మెంబర్స్ దాకా పడుకోవచ్చు. మనకు సపరేట్ బెడ్ ఉంటుంది, సపరేట్ లాకర్ ఉంటుంది. మన లాకర్ ఒకవేళ నాది ఎగ్జాంపుల్ చెప్తా, 21 ఉంది. 21 కింద ఉంటే కింద పడుకోవాలి, మీద ఉంటే మీద పడుకోవాలి. అట్లనే మనకు సపరేట్ హాట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకు పొద్దున డ్యూటీ ఉన్నా నైట్ డ్యూటీ ఉన్నా ఎనీ టైం హాట్ వాటర్ అవైలబుల్గా ఉంటాయి. మంచి డ్రింకింగ్ వాటర్ కూడా అక్కడనే మన వరండాలో అవైలబుల్గా ఉంటాయి. చాలా మంచిది, నిజం చెప్తున్నా. సేవ అనేది ఒకసారి చేసుకోండి. సో ఫుడ్ విషయంలో వచ్చేసరికి మనకు అక్కడనే ప్రసాదం భక్తులకు ఏదైతే పెడతారో అప్పుడే మనము పెట్టినప్పుడు తినేసేయాలి. సేవ అనేది ఒకసారి చేసుకోండి, నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా మంచి హ్యాపీగా ఫీల్ అయినా. ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేసుకోవచ్చు అంట. నెక్స్ట్ ఎప్పుడెప్పుడు వస్తా అని వెయిట్ చేస్తున్నాం, అంత మంచి అనిపిస్తుంది. ఏజ్ వచ్చేసరికి 18 ఏజ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మళ్ళీ దీనికి మన సేవ అప్లై చేసుకోనికి ఎటువంటి ఫీజు ఉండదు, మొత్తం ఫ్రీ రిజిస్ట్రేషన్. ఎట్లా అంటే ఒక 3 months అట్లా రిలీజింగ్ డేట్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం 300 రూపీస్ టికెట్ దర్శనం ఉంటుంది కదా, దానికన్నా అతిలాగా స్పీడ్గా ఉరుకుతుంది సేవది. వితిన్ 2 minutes అనే ఫుల్ అయిపోతుంది. మేము 3 months బిఫోర్ బుక్ చేసుకుంటే మాకు మొన్న ఫిబ్రవరిలో వచ్చింది. కాకా నువ్వు సేవ చేయు, దేవుడు నిన్ను సేవ్ చేసి. సేవ వాళ్ళది మొత్తం ఫ్రీయే ఉంటుంది. ఫుడ్ నుంచి బెడ్ నుంచి మనం అక్కడికి వెళ్ళడమే ఖర్చు. అక్కడ నుంచి దేవుడే మనకు మొత్తం ఫ్రీగా చూసుకుంటాడు. యాక్చువల్లీ వీడికి తీసుకోదాం అనుకున్నాం, వీడి ఏజ్ లేదు, 12. వీడే మన కెమెరా షూట్ చేసిండు. నెక్స్ట్ టైం తీసుకెళ్తా, టెన్షన్ పడకు, ఓకేనా? ఫస్ట్ మన ఛానల్ చూసిన వాళ్ళకి లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, దెన్ పక్కన బెల్ ఐకాన్ గట్టి కొట్టేయాలి. సో గాయస్, సస్తంగాల్లో కూర్చోబెట్టి ఇన్స్ట్రక్షన్ చెప్తారని చెప్పాను కదా. వాళ్ళు సేవ వాళ్ళు ఏదైతే చెప్తారో మనం దాన్ని ఫాలో అవ్వకపోతే మన గ్రూప్ మెంబర్కి బ్లాక్ చేసేస్తారు. బ్లాక్ చేస్తే ఏమవుతుందంటే మనం లైఫ్లో ఇంకా ఎప్పుడు సేవ చేసుకోరాదు, అంత ఇది ఉంటుంది. సో మనం ఏ రోజులన్నా సేవ అనేది మంచిగా చేసుకోవాలా, వాళ్ళు చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వాలి. సో గాయస్, మనం సేవ చేసుకోనికి వెళ్తాం కదా, మనమైతే గుండు వెంటనే చేసుకోవద్దు, సేవ కంప్లీట్ అయినాకనే చేసుకోవాలి. ఎందుకంటే మనం సేవ చేసుకోనికి వెళ్తున్నాం, మన మొక్కులు తీర్చుకోనికి కాదు. సో గాయస్, మా సేవ ఎక్కడ పడ్డదంటే వైకుంఠం వల్ల పడ్డది. అక్కడ సుపథం, ఉజ్వల సేవ, ఫ్రీ దర్శనం, టోకెన్ దర్శనం, టికెట్ దర్శనం అందరూ అక్కడనే వైకుంఠం మన దగ్గరనే కలిసిపోతారు. అక్కడ పడ్డది. ఎట్లా అంటే పబ్లిక్ని అక్కడ ఆగితే ఇక్కడ ఆపేశాల, ఇక్కడ ఫుల్ అయిపోతుంది. లాస్ట్ గేట్, లాస్ట్ వైకుంఠం అని కాబట్టి. సో గాయస్, 7 daysలో ఒక్కరోజు గుళ్ళ పడుతుంది. బంగారాగిల్ దగ్గర ఇద్దరికి పడ్డది. ఇంకా మా 2-3 కూడా ఆనే పడ్డది. ఒక 10 నిమిషాలు మనం దర్శనం అయితే చేసేసుకోవచ్చు. చేసుకొని ఇక మనము ఆ తర్వాతనే మాది 11 to 6 o'clock మాది రెగ్యులర్ డ్యూటీ ఉండే. రెగ్యులర్ డ్యూటీకి వెళ్ళిపోయినాం. మాకు గుళ్ళు అనేది పొద్దున పడ్డది, 8 to 12 పడ్డది. సో గాయస్, వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయరి. అట్లనే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయారు. సో గాయస్, నాకు తెలిసినవి అయితే మీకు షేర్ చేసిన. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేసేయారు. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.